ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అంతా మనవాళ్లే, అంతా ఒకటే. ఇదిగో ఈ కలర్ఫుల్ సీన్లు ఇక దగ్గరికి వచ్చేసినాయా? ఇప్పుడు ఒరిజినల్ పిక్చర్ మొదలైందా? ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మధ్య కోల్డ్ వార్ ఏ రేంజ్లో నడుస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. తమ్ముడు నువ్వు సైలెంట్గా ఉండు, నేనే చూసుకుంటా అనే టైప్ సీన్ నడుస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో అధికారంలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మధ్య. పవన్ కళ్యాణ్ను కేవలం సీట్లు గెలవడానికి వాడేసి ఇప్పుడు కీలబొమ్మలా చూస్తున్నారా అంటే జనసేన తమ్ములు ఇప్పుడు రగిలిపోతూ అవును అని సమాధానం అంటున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు మన పెద్దలు. అటవీ పర్యావరణ శాఖపై ఒకే ఒక్క రోజు చంద్రబాబు ఒక రూమ్లో, పవన్ కళ్యాణ్ ఇంకో రూమ్లో వేరువేరుగా సమీక్షలు పెట్టుకున్నారు. నిజానికి సీఎం మీటింగ్ పెడితే మినిస్టర్ హాజరు కావాలి కదా, కానీ మన పవన్ కళ్యాణ్ గారు విజయవాడలోనే ఉండి కూడా చంద్రబాబు గారి మీటింగ్ వైపు కన్నెత్తు చూడడం లేదు. చంద్రబాబు గారి సమక్షంలో సైలెంట్గా ఉన్న అధికారులకి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెట్టిన సపరేట్ మీటింగ్లో మాత్రం చుక్కలు కనిపించాయట. గ్రీన్ వాల్ అమలుపై నిర్లక్ష్యం వహిస్తారా అని పవన్ కళ్యాణ్ గట్టిగా క్లాస్ పీకేశారు. ఇద్దరు బాసుల మధ్య నలిగిపోతున్న ఆ అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే ఈ కోల్డ్ వార్లో మా కొంప మునిగేలా ఉంది అనే లోపల ఏడ్చుకుంటున్నారు. అధికారుల బదిలీ విషయంలోనూ కూడా పవన్ కళ్యాణ్ మాటకి వెంటనే వాల్యూ దక్కట్లేదట. తన పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని మార్చమని పవన్ కళ్యాణ్ అడిగితే ప్రభుత్వం లైట్ తీసుకుందట. దాంతో అలిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూల్ చేయడానికి చంద్రబాబు స్వయంగా హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ పవన్ కళ్యాణ్ గట్టిగా అసహనం చూపించాక హుటాహుటిన అధికారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ అడిగితే అవ్వదు, చంద్రబాబు గారికి కోపం వస్తేనే అవుతుందన్నమాట. కథ ఇంతటితో అయిపోలేదు. పవన్ శాఖకు అధికారులపై సీఎంఓ పెద్దలు ఒక నెగిటివ్ రిపోర్ట్ రెడీ చేసి దాన్ని నేరుగా పవన్కే పంపించేశారట. మా డిపార్ట్మెంట్ పై మాకే రిపోర్ట్లా అని పవన్ కళ్యాణ్ ఈగో హట్ అయినట్టుంది. అంతే, దెబ్బకి తన శాఖకి సంబంధించిన ఫైల్ అన్నిటినీ పక్కన పడేశారు. ఒక ఫైల్ కూడా ముందుకు కదలడం లేదట. సరైన గౌరవం ఇవ్వకపోతే నా రూట్ నాదే అనే పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ఫిక్స్ అయినట్లు జనసేన వర్గాల్లో టాక్ వినబడుతుంది. మొత్తానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన నుంచి మొదలైన ఈ లోపాయికారి యుద్ధం ఇప్పుడు ఫైల్ ఆపేంత వరకు, ఒకరి మొహం ఒకరు చూసుకోనంత వరకు వచ్చేసిందట. మరి చంద్రబాబు చాణక్యం ముందు పవన్ కళ్యాణ్ పంతం నెగ్గుతుందా, లేక ఈ కూటమి బండి మధ్యలో బ్రేకులు పడుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చాలామంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ గొడవ చినికి ఎటువైపు మారుతుందో చూడాలి మరి.